హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను, ఇంపార్టెంట్. మరి అయితే కొన్ని మా పాపవి క్లిప్స్ అయితే చూపించబోతున్నాను. ఎండకి ఒక 15 మినిట్స్ అయినా కూర్చోండి, ఎందుకంటే ఎండలో కూర్చోవడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ చేసే వాళ్ళైనా హోమ్ మేడ్స్ అయినా చాలామంది ఎండకి కూర్చోకుండా కొని మరీ తెచ్చుకుంటున్నారు అనారోగ్యాలు. సో ఈ టిప్ పాటించి చెప్పండి. నేను మా పాప అండి, మా అల్లరి పిల్ల. తనకి కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి కావాలన్నా మాకు కామెంట్స్ ద్వారా తెలపండి. స్ట్రెస్ ఉన్న వాళ్ళు స్ట్రెస్లెస్ అవ్వండి ఇది చూసి. సో పిల్లల నుంచి మనం చాలా స్ట్రెస్ని లాస్ చేసుకోవచ్చండి. బికాజ్ పిల్లలతో గడిపే మన క్షణాలు ఏమైనా సరే ఆనందమైనవే ఉంటాయి. సో మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని క్లిప్స్ అయితే మీకోసం పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. మదర్లీహుడ్ ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్క మామ్ని మీ లైఫ్లో జరిగిన ఒక మంచి క్షణాన్ని కామెంట్ ద్వారా తెలపాలని కోరుకుంటున్నా. టిప్ నెంబర్ 2 అండి, మన పిల్లలకి హెల్తీ వాతావరణం ఇవ్వడం వలన వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేయడంలో, ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అవుతారండి. బికాస్ పిల్లలు చిన్నప్పటి నుంచి మొక్కాయ వంగనిది మానాయ వంగదు అని చెప్పారు. మొక్కగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని బాగా నేర్పాలి. మానైనప్పుడు వాళ్ళు మన వంగుమన్నా మనం చేయమన్నా వాళ్ళు చెయ్యరు. సో పిల్లలకి డిజిటల్ లైఫ్ నుంచి ఎంత దూరం పెడతామో వాళ్ళ లైఫ్ కూడా మనకి అంతే బాగుంటుందండి. ముందుగా చూపించాలండి, డిజిటల్ లైఫ్ లేదని చెప్తాను. బికాస్ కొంతవరకు రైమ్స్ అనేది అంటే వాళ్ళకి ఏదైనా ఒక రైమ్స్ పరంగా అంతవరకే చూపించాలా. పిల్లలు ఎక్కువ మానం చేసేటప్పుడు క్లారిటీగా చెప్పాలంటే ఒక సెకండ్ ఇయర్ రన్ అయ్యేటప్పుడు అయితే చాలా న్యూలీ మామ్స్కి అయితే చాలా ట్రబుల్ అయితే జరుగుతూ ఉంటుంది. బికాజ్ నేను కూడా ఫేస్ చేశాను అది. సో మీరు కొంచెం కాన్స్టెంట్గా పిల్లల్ని కొంచెం వాళ్ళకి మళ్ళించడం అలా చేయడం వలన ఇలాంటివన్నీ ఉండవు. పాపని చూడొచ్చు మీరు, మేము కొన్ని యాక్టివిటీస్ని అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అంటే సేఫ్ యాక్టివిటీసే అండి, మనం ఉండాలి పిల్లల ముందర. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. బికాజ్ వాళ్ళు ఆడుకునేది కదా, ఇప్పుడే కదండి, పెద్దగా అయినప్పుడు వెళ్ళి ఆడమంటే ఆడతారా? పిల్లల్లో అయితే ఒక మ్యాజిక్ అనేది ఉంటుందండి, ఒక మిరాకిల్ అయితే ఉంటుంది. మనం ఎంత పెద్ద స్ట్రెస్లో ఉన్నా, ఎంత పెద్ద టెన్షన్లో ఉన్నా, ఏదైనా గొడవల్లో ఉన్నా వాళ్ళు ఒక చిన్న చిరునవ్వు లేదా వాళ్ళు ఇప్పుడిప్పుడు నవ్వే మాటలు, వాళ్ళ చిన్న మాటలు, వాళ్ళు చిన్నగా నవ్వడము, ఇవి చూసే మనం స్ట్రెస్ లాస్ అయిపోవచ్చు. లేకపోతే మన వరల్డ్ వాళ్ళది అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.